అన్నదాతల కష్టాలను దృష్టిలో ఉంచుకొని కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని నారాయణపూర్ జలాశయంలోకి తరలిస్తున్నామని చెప్పారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఇక చొప్పదండి నియోజకవర్గంలోని పంట పొలాలకు దీంతో నీటి కొరత తీరనున్నట్లు తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రజాప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు ఎమ్మెల్యే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరీ ముఖ్యంగా మన నీటిపారుదల శాఖ మంత్రి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి 23 వరకు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారం ఉండి చొప్పదండి నియోజకవర్గ రైతాంగానికి ఏనాడు కూడా సకాలంలో నీటిని విడుదల చేసిన పాపాన పోలేదు. ఎప్పుడైతే పంటలు ఎండిపోతున్నాయో ఆ దశలో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము, అదేవిధంగా వందలాది మంది రైతులు ఎన్నోసార్లు రోడ్డెక్కి ధర్నాలు చేసి, రాస్తారోకోలు చేసి, అనేక సార్లు కేసులు పెట్టుకుంటే తప్ప నీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు. నేను ఎన్నికల సమయంలో చెప్పిన ఈ నియోజకవర్గ రైతాంగానికి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు ఒక్క గుంట కూడా ఎండిపోకుండా చూసే బాధ్యత నాది అని చెప్పిన. నారు పోసే సమయంలో, నాటు వేసే సమయంలో ఇవాళ సకాలంలో నీటిని విడుదల చేస్తున్నాం. కొంతమంది గతంలో ఇదే రైతులు అప్పుడున్న పాలకుల దగ్గరికి వెళ్ళి మాకు నీళ్ళు ఇవ్వమని అడిగితే ఈసారి రాళ్లవాన పడ్డది అనుకొని చెప్పి